హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు నేను మటను గోంగూర కూర వండుకుంటున్నామండి. అదే మీకు చూపిస్తున్నాను. మటన్ తెచ్చారు. ఆ మటన్ క్లీన్ చేసి ఒక బౌల్లో ఉంచానండి. గోంగూర కూడా అంతా ఒలిచేసి అది కూడా శుభ్రంగా కడిగేసి దాన్ని ఒక బౌల్లో ఉంచి దానిలోని ఒక 8 పచ్చిమిరపకాయలు వేసి ఉడికించానండి నీళ్ళేసి. ఉడికిన తర్వాత చల్లారాక మిక్సీ పట్టేయాలండి. పేస్ట్లా చేసి ఉంచుకోండి, పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసాను. వేయించానండి. కొంచెం సేపు ఇటు అటు వేయించాను. ఆ తర్వాత ఉల్లి పేస్ట్ వేసానండి. ఉల్లి పేస్ట్లోని వెల్లుల్లిపాయలు, అల్లం, ఉల్లిపాయలు వేసి పేస్ట్ చేశాను. అందులో కొంచెం పసుపు, కూరకు సరిపడే సాల్ట్, ఇంట్లోదే కారం కూడా వేసానండి. ఇంట్లో తయారు చేసిందే చిల్లీ పౌడర్, కారపొడి కూడా కూరకు సరిపడేదే వేసాను. ఆ తర్వాత కొంచెం గరం మసాలా పొడి, అది ఇంట్లో తయారు చేసిందేనండి. అన్నీ కలిపి ఒకసారి ఇటు అటు కలిపి కొంచెం వేయించాలండి. కొద్ది బాగా వేగిన తర్వాత అప్పుడు మటన్ వేసేయాలండి. కడిగి ఉంచుకున్న మటన్ తీసి వేసాను. మటన్ వేసాక కూడా కొంచెం కలిపేసి బాగా వేగాలండి. మటన్ వేసాక మాత్రం బాగా వేగాలి. ఈ మటన్ వాటర్ ఉంటుంది కనుక కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టేసానండి, మగ్గుతుందని. మూత తీసిన తర్వాత బాగా వేగిందో లేదో చూద్దాం. వేగిందండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసానండి. కూర ఉడికిపోవడానికి వాటర్ వేసాను. వాటర్ వేసిన తర్వాత కలిపి మూత పెట్టేద్దామండి. కుక్కర్ మూత పెట్టేసి ఒక 5-6 విజిల్లు వచ్చిన తర్వాత అప్పుడు మూత తీయాలి. ఒక 5-6 విజిల్లు రావాలండి. ఎందుకంటే మటన్ కదా, ఉడకాలి మెత్తగాన. ఉడికిందో లేదో చూస్తాండి. విజిల్లు వచ్చేసాయి. మూత తీసి చూస్తున్నాను. ఉడికిందండి, దగ్గరికి ఉడికింది, బాగుంది. దీనిలోని ఏం చేస్తామంటే మనం ఇందాకలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, గోంగూర పేస్ట్, అది వేసేద్దాం. అది వేసేసి కలిపేద్దామండి కొంచెం.
ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దామండి. కలిపాం కదా, కొంచెం వాటర్ వేద్దాం. 2-3 ఉడుకులు ఉడికించిన దాకా కొంచెం ఉడికిన దాకా ఉంచి కొంచెం వాటర్ వేసి కలుపుదాం. ఇప్పుడు ఒక నిమ్మచెక్క తీసుకొని పిండుదామండి. కొంచెం నిమ్మరసం వేస్తే బాగుంటుంది. కొంచెం అటు ఇటు కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. సర్వింగ్ బౌల్లో తీసేసానండి. చూడండి ఎంత బాగా వచ్చింది, ఎంత కలర్ఫుల్గా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేశానంటే కుక్కర్లో ఉన్న వేడి రైస్ వేసానండి అందులోని ఆఖరిని. అది వేసి మా అబ్బాయికి టేస్ట్ చూడమని చూపించాను. చాలా బాగా వచ్చింది అన్నాడు. సరే అండి, బాయ్ అందరికీ. ఎలా ఉందో అందరూ ట్రై చేసి చూడండి.